నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషానికి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి 2025 జనవరి టు డిసెంబర్ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందాం. వృషభ రాశి అనేప్పటికీ మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవ్వటం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ రంగాలు ఏ విధంగా ఉన్నాయి, వ్యాపారస్తులు అదేవిధంగా ఉద్యోగస్తులు జీవితాల్లో ఎటువంటి మార్పులు రాగబోతున్నాయి, దాంతోపాటుగా ప్రధానమైనటువంటి 4 ప్రధాన గ్రహాలు అన్నీ కూడా ఈ సంవత్సరం మారటం జరుగుతుంది. ఈ యొక్క శని, గురుడు, రాహుకేతులు మార్పు తర్వాత కూడా ఈ సంవత్సరం వృషభ రాశికి ఎలా ఉండబోతుంది అనేటటువంటిది తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మార్చి ఎండింగ్లో శని మారటంతో శని 11వ స్థానంలోకి వెళ్తున్నారు, రాహువు 10వ స్థానానికి వస్తున్నారనమాట. అంటే శని రాహులు ఇద్దరు కూడా పరివర్తనలాగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి రావటం జరుగుతూ ఉంది. శని లాభస్థానంలో ఉండటం అనేటటువంటిది 30 సంవత్సరాలకు ఒకసారి మీకు వస్తుంది. సో అందులోనూ కూడా భాగ్య దశమాధిపతి అయినటువంటి శని లాభస్థానంలోకి వస్తున్నారు. అంటే ఇక్కడ మూల త్రికోణం నుంచి జనరల్గా అది మిత్రక్షేత్రము కాదు, కానీ అయినప్పటికీ కూడా పాపగ్రహానికి 11వ స్థానం లాభస్థానం, సకల విధాలైనటువంటి లాభాలు అన్నీ కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. కంటక శని అనేటటువంటిది వెళ్ళిపోవడంతో మీ ఉద్యోగంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా కుదురుకొని మంచి ప్రమోషన్ కానీ లేకపోతే మంచి పొజిషన్ మారటం కానీ సీట్ మార్పు కానీ జరగటము, మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా కలగటము, ఇంతకుముందు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ అవ్వటమో లేకపోతే ఏదైనా ఎరియర్స్ ఏమైనా ఉన్నా కూడా రానటువంటివి, లేకపోతే ఈ యొక్క కాంపెన్సేటరీ బెనిఫిట్స్ అంటాం కదా, ఏమంటారంటే ఎవరైనా చనిపోతే ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా రావడానికి, కోర్టు కేసుల్లో గెలవడానికి, శత్రువుల మీద విజయం సాధించడానికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా వ్యాపారస్తులకి ముఖ్యంగా నూనె కానీ, ఆయిల్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ ఇంతకుముందు అంతా కూడా కొంచెం స్తబ్దుగా ఉంది, లేకపోతే మాకు అంత కలిసి రాలేదు, కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం ఖచ్చితంగా మళ్ళీ మీ యొక్క బిజినెస్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వడానికి, అదేవిధంగా మంచి లాభాలు గడించడానికి, కొత్త ప్రాజెక్ట్స్ మీకు అనుకోకుండా మీకు రావటానికి ఇవన్నీ కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఏంటంటే ఏదైనా కూడా ఒక లాంగ్ టర్మ్లో జరగడానికి ఏమైనా ఒప్పందాలు కానీ, కొత్త బిజినెస్లు మీరు అగ్రిమెంట్స్ అవి చేసుకోవటం కానీ మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఎన్హాన్స్మెంట్ అనేది కనబడుతూ ఉంది. దాంతోపాటు పంచమ స్థానంలో శని ఉండటం, పంచమ స్థానాన్ని శని వీక్షించడం వల్ల కూడా మీ పిల్లలు కూడా మంచి ఉన్నతి సాధించడానికి, మంచి విజయాలు సాధించడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి. గురువు మారిన తర్వాత కూడా ధనస్థానంలోకి గురువు ధనకారకుడుగా రావటం వలన కూడా కొంచెం వెయిట్ పెరగడానికి అవకాశం ఉంది. వెయిట్ మేనేజ్మెంట్ మాత్రం కొంచెం ఖచ్చితంగా చేసుకోండి. ఇంట్లో మీ ఆడవాళ్ళకి అదేవిధంగా మీ పిల్లలకి బంగారు వజ్ర ఆభరణాలు అదేవిధంగా చేయించటము, ఒక మంచి వాతావరణం కుటుంబంలో కూడా నెలకొనటము, దాంతోపాటుగా శుభకార్యాలు అవి పాలు పంచుకోవటం, మీరు శుభకార్యాలు చేయటం, కొత్త ఇంటి గృహప్రవేశాలు అవి కూడా చేయటం, ఇంటి నిర్మాణం చేయటానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. ఇంటి నిర్మాణంలో మాత్రం కొంచెం జాప్యం జరగడానికి అవకాశం ఉంది. భూమి కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే భూమి కొనుగోలు చేసేటటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవడం అనేటటువంటి చెప్పదగిన సూచన. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2025లో మీ యొక్క బిహేవియర్లో ఒక డ్రాస్టిక్ చేంజ్ రావడానికి అవకాశం ఉంది. అంటే సొసైటీ మీద కానీ లేకపోతే కుటుంబం మీద కానీ ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్, నెగిటివ్ భావాలు పెరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. కానీ అటువంటివి మాత్రం అసలు పెట్టుకోవద్దు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మిమ్మల్ని భగవంతుడు మెచ్చుతాడు, ఖచ్చితంగా మిమ్మల్ని ఒడ్డున పడేస్తాడు. అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క టోటల్ ఇయర్ని 2 ఫేజెస్గా పెట్టుకుంటే ఫస్ట్ ఫేజ్లో చాలా ఎక్కువ శాతం అనుకూలతలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ శుక్రుడు అదేవిధంగా బుధుడు కూడా మంచి స్థానాల్లో సంచరించడం వల్ల, అదేవిధంగా యోగకారకులైనటువంటి గ్రహాలతో మీ యొక్క లగ్నాధిపతి ధనపంచమాధిపతులు కలయిక, అదేవిధంగా రవి కూడా మంచి స్థానంలోకి వెళ్ళటం మూలకంగా కూడా మంచి ఫలితాలు, అంటే లైఫ్ అనేటటువంటిది ఒక మంచి పాజిటివ్ టర్న్ 2025లో తీసుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదని చెప్పచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ముఖ్యంగా అబ్రాడ్ ట్రావెల్ చేసేటటువంటి వాళ్ళకి కూడా వీసాలు అవి ఇంతకుముందు రిజెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళకి కూడా వీసా దొరకటము, మీ యొక్క అబ్రాడ్
ట్రావెల్ అనేటువంటి ఖచ్చితంగా జరగటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విదేశీ సంబంధ విద్య లేకపోతే విద్యార్థులకి కూడా కొంచెం మంచి మార్కులు అవి కూడా సాధించడం, మంచి యూనివర్సిటీస్లో సీట్ అవి దొరకడం కూడా అనుకూలతలు అవి కనబడుతున్నాయి. నెక్స్ట్ రైతులు, వ్యవసాయ సంబంధమైనటువంటివి, ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళకు కూడా మంచి లాభాలు అవి రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఒకటి, అందరినీ గుడ్డిగా నమ్మేసి ముందుకు వెళ్ళవద్దు, కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. అదేవిధంగా అందరినీ కలుపుకొని వెళ్ళండి. ఇంతకుముందు వచ్చినటువంటి వాళ్ళని, పాత వాళ్ళని కూడా ఒకసారి సంప్రదించి మీరు ముందుకు వెళ్ళటం. అంటే మీ వ్యాపార సంస్థల విషయానికి వచ్చేప్పటికీ మీరు ఎక్కడైతే సరుకు తీసుకుంటారో కొత్త వాళ్ళతోనే కాకుండా పాత వాళ్ళతో కూడా బిజినెస్ చేయటం మీకు చెప్పదగినటువంటి సూచన. నెక్స్ట్, ఎక్కువగా ఈ సంవత్సరం అనేటటువంటిది అన్ని రంగాల వాళ్ళకి కూడా, ముఖ్యంగా ట్రేడింగ్ అది చేసేటటువంటి వాళ్ళకి కూడా కొంచెం లాభాలు అవి గడించడానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడూ కూడా అత్యాశకు పోవద్దు. అందులో వచ్చినటువంటి లాభాలని కూడా ఇంకొక దాని మీద ఇన్వెస్ట్ చేయండి. మొత్తం దాని మీదే పెట్టడం అనేటటువంటిది కూడా మంచిది కాదు. మీ యొక్క గృహంలో కూడా వాహనాలు అవి కూడా మార్చటము, అదేవిధంగా పైన ఇంకొక ఫ్లోర్ అది వేసుకోవడానికి కూడా చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా గృహ నిర్మాణం మాత్రం కొంచెం ఆలస్యం అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కూడా కనబడుతున్నాయి. వృషభ రాశికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాల్లో మీ జీవితాశయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా లైనప్ చేసుకొని ఒక బుక్లో రాసుకొని వాటిని రౌండ్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళండి ముందుకి. ఖచ్చితంగా మీరు సాధించడానికి కూడా, చాలా మంచి విజయాలు సాధించడానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉంది. సో ఈ టైంని అస్సలు మిస్యూజ్ చేసుకోకూడదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ధైర్యము, పరాక్రమము, తెలివితేటలు, మిత్రులు కానీ లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప ఫ్యాక్టరీస్ అవి ఉన్న వాళ్ళకు కూడా మంచి ప్రొడక్టివిటీ ఈ సంవత్సరం అనేటువంటి సాధించడానికి, మంచి అచీవ్మెంట్, ఒక మంచి ల్యాండ్ మార్క్గా ఈ సంవత్సరం ఉండడానికి కూడా అవకాశాలు అనేటటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏమైనా వీలు ఉన్నటువంటి వాళ్ళు కాదండి, వీలు చేసుకొని శ్రీకాళహస్తిలో ఒకసారి రాహుకేతు పూజ చేయించండి. ఒకసారి లేకపోతే 3 సార్లు చేయించండి, మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజు శివుడికి అభిషేకం కూడా చేయించండి. మంచి అనుకూల ఫలితాలు ఖచ్చితంగా మీకు, మీ కుటుంబ సభ్యులకి, దాంతోపాటు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మించి మీరు రాణించడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. సో ప్రథమార్థం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ముఖ్యమైనటువంటి తీర్థయాత్రలు, మంచి మొక్కులు అవి తీర్చుకోవటం, దైవ సందర్శన, ఆ దైవ సందర్శనతో మీ యొక్క భాగ్యం అనేటటువంటి మరింత పెరగటం, ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా వృషభ రాశికి అన్నీ కూడా మంచి శకునాలే. సో ఈ టైంని అందరూ కూడా చక్కగా యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ వృషభ రాశి. శుభం.